పెద్దలు మాజీ శాసనసభ్యులు నల్లబోతు భాస్కర్రావు గారికి, మిత్రులు, ఉద్యమ సహచరులు, మాజీ మంత్రివర్యులు, ఈనాటి మన కార్యక్రమ అతిథి ప్రశాంత్ రెడ్డి గారికి, మిత్రులు శాసనమండలి సభ్యులు కోటిరెడ్డి గారికి, మిత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దేవరకొండ నరేంద్ర కుమార్ గారికి, మిత్రులు నల్గొండ మాజీ శాసనసభ్యులు భూపారెడ్డి గారికి, పెద్దలు, ఉద్యమ సహచరులు, మాజీ శాసనసభ్యులు విజయసింహారెడ్డి గారికి, మా ఉద్యమ సహచరులు నాగార్జునాచారి గారికి, రంగారెడ్డి గారికి, వేదికపై ఉన్న మిత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా అమిత్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ సోదరుడు భార్గవ్ గారికి, వేదికపై ఇతర సీనియర్ నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఏం చేయాలి మనం? మన కర్తవ్యం ఏంటి? సరే, ఏం జరిగిందో మాట్లాడుకున్నాం. చాలా మంది మిత్రులు చాలా విషయాలు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఏమైనా లోటుపాటు జరిగితే బట్టి సరి చేసుకుందామని చెప్పి పెద్దలు భాస్కర్రావు గారు కూడా చెప్పారు. ఇవన్నీ ఉండేవి. ఒక ఓటమి వచ్చినప్పుడే విషయాలన్నీ బయటకు వస్తాయి. శరీరం బలహీనమైనప్పుడే లోపల ఉండే రుగ్మతలన్నీ కూడా బయటకు వస్తాయి, తెలుస్తుంది. దాన్ని సరి చేసుకొని మళ్ళీ ముందుకు పోతాం. ఇప్పుడు మనం ఆ పనిలో ఉన్నాం. మొన్నటి హైదరాబాద్లో పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలు పెట్టుకున్నాం. చాలామంది కార్యకర్తలు నిర్మమాటంగా చాలా విషయాలు మా దృష్టికి తీసుకొచ్చాయి. ఈ అన్నిటి సారాంశం ప్రధానంగా ప్రభుత్వంగా మనం విజయం సాధించడం, ప్రజలకు సేవలు అందించడంలో పార్టీగా ఫెయిల్ అయినాం. ప్రభుత్వ పథకాలు చక్కగా ప్రజలకు చేరినాయి. ప్రభుత్వానికి పథకాలకు మధ్యలో మనం లేకుండా పోయినాం, కార్యకర్తలు లేకుండా పోయినాం. మనం చూడలేదు, మనం పట్టించుకోలేదు, మన ద్వారా పోలేదు. ఎన్నికలు వచ్చే నాటికి ఇచ్చిన అధికారి వెళ్ళిపోయిండు. కార్యకర్త వెళ్ళిపోయి ఓటు అడిగితే నువ్వు ఇచ్చినవా నాకనే మాట వచ్చింది. దానివల్ల కొంత నష్టం జరిగింది అని చెప్పి చాలా మంది కార్యకర్తలు తీసుకొచ్చున్నాం. దానికి తోడు అన్నిటికీ మించి 10 ఏళ్ళు అధికారంలో ఉండే వరకే కొన్ని అపోహలు వచ్చినాయి. కార్యకర్తలకు, గ్రామ నాయకుల మధ్యన, గ్రామ నాయకులకు మండల నాయకుల మధ్యన, మండల నాయకులకు ఎమ్మెల్యే గారి మధ్యన కొన్ని అపోహలు వచ్చాయి. దాంతో పని విధానంలో తేడా వచ్చింది. అప్పటి ఉద్యమ స్ఫూర్తితోని పనిచేయాలన్న తపన తగ్గింది. దాని ఫలితం కూడా మనకు కనపడ్డది. మనం ఇట్లా ఉన్న సందర్భంలో వాడు 420 చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు అంటేనే దాని మారు పేరు 420. ఆయన శిష్యుడు. ఈయన ఇంకా కాంగ్రెస్లో పోయి ఇంకా రాడలేడు. 420 హామీలు ఇచ్చిండ్రు. పాపం ప్రజలు కొంతమంది అమాయకంగా నమ్మేది. ఏమని? కేసీఆర్ ఇచ్చేది వస్తాయి కదా, ఆడిపోవది, నికరమైనవి కదా, అటు చూస్తే వల్ల ఇంకో కొత్త వస్తుందేమో అని ఆలోచన చేసేది. గింతే, పెద్ద తేడా ఏం లేదు. దాంట్లో ఏం ఆగమనం అయ్యేదేం లేదు. ఇప్పుడు ఆగమం వాడైతాడు, మనం కాదు. వాడు ఆగమనం అయ్యే గమ్మాటలు వస్తుంది. వాడు చెప్తూ కొట్టిన అంటాడు, వాడు రన్న అంటాడు, వాడు ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. మనకు రాదా? నేను ఇంకా వాళ్ళకంటే మొరటి భాష మాట్లాడతాను. ఇంకా నేను కింద గ్రౌండ్ నుంచి వస్తున్నాను సార్, మొరటి భాష మాట్లాడతాను. ఎవరినంటాం రండాలి? వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఇంకెప్పుడు చేసుకుంటారా అంటే, నాకెప్పుడు చేస్తావు అని ఎంబడి పడి అమ్మాయిని వేధించి చేసుకొని
పొద్దుకంగా రూమ్లో పోవాలంటే భయపడి పారిపోయేటోళ్ళు రండి అంటారు. మేము చూస్తాం మాకీరి మనల్ని అడిగితే ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఏం చేయాలి మనం? నాగగట్టి పోరాటే ఏర్లాట ఉన్నాయి, నాగగట్టడానికి ఏర్లాట ఉంటాయి, గుడ్డకి ఏర్లాట ఉంటాయి. వీళ్ళ మద్దతనం గిరి ఈ పరిపాలన కూడా కొడుకులు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. చేతగాని లండలు మీరు ఎందుకు పోతుందిరా నాగార్జున సాగర్ వాళ్ళ చేతికి? ఎవరి గంటతనం కూడా పోయింది? నాగార్జున సాగర్ 10 ఏళ్ళు మన చేతిలో వచ్చాడు కేసీఆర్. చంద్రబాబు నాయుడు కేంద్రం కలిసి ఒత్తిడి పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాల ఒత్తిడిలు పెట్టి మనకు కావాల్సిన డబ్బులు రాకుండా ఆపినా, ఇవ్వనంటే ఇవ్వను, నా చేతుల్లో ఉండాలి. నా రైతాంగానికి ఎప్పుడు నాలుగు నీళ్ళు ఇవ్వాలనో, ఎప్పుడు పొలానికి నీళ్ళు ఇవ్వాలనో, ఎప్పుడు మంచి నీళ్ళు ఇవ్వాలనో మాకు తెలుసు. మీకే వస్తారా ఢిల్లీకి? మీరు ఏ సభలో బాటలుగా చేసుకోండి. నా రైతాంగం హక్కుల్ని, నా రాష్ట్ర హక్కుల్ని నేను వదులుకోవడం అని చెప్పి తెగేసి కడాఖండిగా చెప్పి కేసీఆర్ 10 ఏళ్ళు మన చేతిలో వచ్చిన నాగార్జున సాగర్ ను ఇవాళ అవతల పైకాప చెప్పి లండన్ చూస్తుంది. మీరు ఆ మాట అడిగితే ఇంటిపడుతున్నారు. గుమ్మడికాయ దొంగ అంటే బుధాన్ని అనుకుంటున్నాడు. ఎప్పుడు మాట్లాడి కేసీఆర్ ఇంకా మాట్లాడనే లేదు. కేసీఆర్ ఇంకా బయటకే రాలే. ఇప్పుడే ఇంత పెడుతున్నారు, ఉత్సవేసుకుంటున్నారు. కేసీఆర్ వస్తాడంటేనే ఉత్సవేసుకుంటున్నారు లాగా. మాకు అరవై మాటలు 24 సంవత్సరాలు కేసీఆర్ శిష్యుడిగా ఓపిక పట్టిన ప్రతి సందర్భంలో ఒక నాయకుడు మర్యాద ఉండాలి, పద్ధతి ఉండాలి, ప్రజలకు ఆదర్శంగా ఉండాలి అని ప్రధాని చెప్తారు. కాబట్టి కేసీఆర్ గారు మాకు ఒక్క మాట ఎప్పుడు కూడా అక్షరం మేము బయట మాట్లాడలేదు. ఆనాడు ఉద్యమ నాయకుడు కావచ్చు, ఈ 10 సంవత్సరాల నుంచి జిల్లా మంత్రి కావచ్చు, ఒక పదం ఎప్పుడైనా నా నోటి చూడండి విన్నారా? పర్సెంట్ జానారెడ్డి గారిని ప్రస్తావిస్తే పెద్ద జానారెడ్డి గారు అని చెప్పారు. ఉత్తమ్ రెడ్డి గారి గురించి ప్రస్తావిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారని అన్నాం. వెంకటరెడ్డి అన్నదమ్ములు ఎంత కోతులైనా వాళ్ళ గురించి కూడా గౌరవంగానే మాట్లాడినా. నేను ఎప్పుడు నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు నాకేదో అధికారం ఉంది కదా, తిరుగులేని అధికారం చెలాయిస్తున్నా కదా అన్న అహంకారం ఎప్పుడు ప్రదర్శించలేదు. ఎందుకంత అహంకారం? రైతులు మాకు రైతు బంధు రాలేదు అన్నారు అంతే. ఎందుకంటే కేసీఆర్ ఉండగా చెప్పితే చెప్పినాడు, చెప్పిన టైంకి 1 నిమిషం ఆన్సర్ లేకుండా పడ్డాయి. టెలిఫోన్లు రింగుమని పోయినాయి, చూసుకుంటే 5 పైసలు. ఇలా నువ్వే చెప్పారు కాబట్టి 9వ తారీఖు అని సెల్ ఫోన్ సపోర్ట్ అయినప్పుడైనా చూసుకుంటున్నారు రైతులు. పడ్డదే కూడా రైతు బంధు అని రాలేదు. ఇంకేదో వచ్చింది అడ్వర్టైజ్మెంట్, ఏమో రాకదరా అని అన్నాడు. రైతు బంధు రాలేదు అన్నది చెప్తున్నాడు. కేఆర్ఎంబీకి అప్పచెప్పిండు మన ప్రాజెక్టులు, అప్పచెప్పినాము అని మీ ఈఎన్సీ చెప్పిండు. చెప్పిన దాని మీద మన మంత్రులు మాట్లాడారు. సరే కేఆర్ఎంబీకి అప్పచెప్తే అన్యాయం అవుతుంది. కేఆర్ఎంబీ అంటే ఏంది? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. ఇది ఎవరి చేతులు ఉంటుంది? కేంద్రం చేతులు ఉంటుంది. వాడు 10 ఏళ్ల నుంచి మీ ప్రాజెక్టులన్నీ మా చేతికి ఇవ్వండి అని అడుగుతున్నాడు కేంద్రం. పులిచింతలు మొదలుపెట్టి నారాయణ నుంచి మొదలుపెట్టి పైన భీమా కోవిల్ సాగర్ నెట్టపడడానికి అన్ని ఇటు కానీ అటు కానీ మాకు ఏమని అడుగుతున్నారు. అంటే మీకు ఇచ్చే అక్కడ లేదు, మేము ఇద్దరు పంచాయతీ పెట్టుకున్నప్పుడు కదా నువ్వు రావాల్సింది. నీ చేతికి ఇస్తే మాకు ఆగిపోకుండా నారు పోసుకోవాలంటే నారు పోసుకోవాలంటే మా నీళ్ళు నువ్వు పర్మిషన్ ఇచ్చే వరకే యాసకి వస్తుంది. మాకు అవతల దూపైతుంది, నీళ్ళు తక్కువ పడి మనుషులు కావాలని అడిగితే నువ్వు అనుమతించే వరకే సచి శివాలయం స్నానం చేయడానికి కూడా అందరం నీళ్ళు. కేంద్రం అనుమతులు గట్టి ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్తలో
మనకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కేంద్రం ఇవ్వాలి, మన బాధ్యత. కొత్త రాష్ట్రం పరిపాలన చేయాలి కాబట్టి ఒక సంతకం పెట్టడానికి ప్రధానమంత్రికి 9 నెలలు పట్టింది. 9 నెలల దాకా ఒక్క సంతకం పెట్టలేదు. తెలంగాణ ఇబ్బంది పడుతుంది. ఒక్కొక్క ఆఫీసర్ 5, 6, 7 శాఖలు చేయాల్సి వస్తుంది. పని ముందు ఓట్లేదు. 10 సార్లు ఉత్తరాలు రాసిన కేసీఆర్ గారు. ప్రధానమంత్రి గారు తొందరగా ఇవ్వండి, నాకు ఇక్కడ పని ఎంత పడుతుంది, ఇబ్బంది అవుతున్నాం, కొత్త రాష్ట్రం, మేము సంస్థలు చదువుకునేదానికి ఉన్నాము. ఒత్తుకుంటే కూడా, ప్రత్యక్షంగా పోయి అడిగితే కూడా ఇస్తున్నా ఏం అవసరం ఉంటే ఎందుకు ఆపాలి? చంద్రబాబు నాయుడు దోస్తాను, కేసీఆర్కి లందనప్ప చెప్తే ముందు కురుకుతాడు పనిలా. ఎట్లన్నా తెలంగాణను ఆపాలి చంద్రబాబు నాయుడు కూడా. మోడీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అప్పుడు చేసే పరిస్థితి ఉన్నాయి. 9 ఏళ్ళు పట్టింది. ఇక పేపర్లలో రాసి ఇంతకంటే ఇచ్చేదాకా ముచ్చట్లేదు, ప్రధానమంత్రికి ఒకరోజు తీర్చలేదా అని చెప్పి ఒక పేపర్లో రాస్తే గప్పుడు బాధ్యత సంతకం పెట్టింది. ఇవాళ ఇదే కృష్ణానది జలాలని మన ఇద్దరికి పంచాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆ పంచాల్సిన బాధ్యత కేంద్రానికి ఒక ట్రిబ్యునల్ వేసి పంచుతారు. 9 సంవత్సరాలైంది. కేసీఆర్ 100 ఉత్తరాలు రాసింది, 100 సార్లు పోయి ప్రధానమంత్రిని జలశక్తి మంత్రిని కలిసింది. తొందరగా తేల్చండి మా మాటల సంగతి, మేము కొత్త గట్టుకునే ఉన్నాయి, మేము అన్ని పనులు చేసుకోవాలి, తేల్చండి అని. 9 సంవత్సరాలు కూడా కదలలేదు, సంతకం పెట్టలేదు. ఆయన కూర్చునేది లేదు, మాట్లాడేది లేదు, ప్రధానమంత్రి గంట ముచ్చడలేదు లేదు, ఒక సంతకం పెట్టాలి ఫైల్ మీద. దీన్ని ట్రిబ్యునల్ తీయండి. ట్రిబ్యునల్ కూడా రెడీగానే ఉంది, పాత ట్రిబ్యునలే ఉంది, ప్రదేశ్ కుమార్ ట్రిబ్యునల్. దీన్ని ట్రిబ్యునల్ పంపండి అని కింద తీసుకొచ్చిన పెట్టిన టేబుల్ మీద పెట్టిన కాగితం మీద ఒక సంతకం పెట్టాలి. 9 ఏళ్ళు పెట్టాలి. ఏది పెట్టకుండా ఇద్దరి మధ్యన పంచాయతీ పెట్టాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పైన. ఆంధ్రప్రదేశ్లో అందరూ అన్నింటిలో ఇలా ఇరుక్కొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు జగన్ ఇద్దరిపై ఆయన కాలకైనా పడుతున్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకొని మనం చెప్తారు. ఇది మన ఉద్దేశం. ఆడ ఉత్తర భారతంలో వ్యక్తులు అంటుంది కొద్దిగా, ఇక్కడ ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టాలి. కేవలం చంద్రబాబు నాయుడు కొరకు, ఆయన కోరిక మేరకు మనకు విడిపోయేటప్పుడు మనకు వచ్చిన 7 మండలాలు, ఖమ్మం జిల్లాలో 7 మండలాలని సీలేరు పొరవ ప్రాజెక్టును తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పిండు ఆ రోజు మోడీ. మళ్ళీ ఇవాళ కూడా కేఆర్ఎంకి ఇవ్వడం అంటే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడమే. మనం ఉండగా 2 సార్లు 3 సార్లు పంచాయతీ అయింది ఆంధ్రప్రదేశ్లో. వద్దునా అని చెప్తుంటే పోతేడిపాటి నుంచి నీళ్ళు తీసుకుపోయింది ఎక్కువ, మనం వద్దంటుంటే. మన చేతుల్లో ఏముంది కాబట్టి కేసీఆర్ గారు చిన్న మొత్తం కరెంట్ ఉత్పత్తి ప్రారంభం చేయండి, చూద్దాం వాడిని మిత్రుడు ఆడనిచ్చి కరెంట్ ఉత్పత్తి ప్రారంభం చేసినాం. శ్రీశైలంలో బ్రహ్మాండంగా కృష్ణమ్మ దుక్కుంటూ వస్తాను, ఉత్సవడాలి వాడికి అవతలవాడికి. మొత్తమే ఖాళీ చేసేటప్పుడు కేసీఆర్ 15 రోజుల్లో. కిందికి వస్తే మనకు నష్టం లేదు, కిందికి వస్తే మనకు ఎడవకాలం నీళ్ళు వస్తాయి బ్రహ్మాండంగా, అది కేసీఆర్ ఉపాయం. ఎడవకాలం 2 పంటకు కూడా నీళ్ళు వస్తాయి కానీ అని చెప్పి వాడు పోయి మళ్ళీ ఢిల్లీ కాలంలో పడితే ఢిల్లీలో అవి కూడా బంద్ చేయిస్తే మీరు బంద్ చేయించండి, బంద్ అంటే ఇంకా ప్రాఫిట్. కేసీఆర్ ఉంటే ఏముంటుంది అంటే అది ఉంటుంది. చంద్రబాబు నాయుడు ప్రారంభంలో అతి తెలివి చేసి వాళ్ళ పోలీసులు పంపిణీ నాగసాగర్ మీద అడుగు కూడా కదలలే, తల్లి కొట్టినా బయట కొట్టినా అవతల వైపు కూడా మన పోలీసే ఉన్నారు. నిన్నటి వరకు తెలంగాణ పోలీసే ఉన్నారు అవతల వైపు కూడా. మన ఇంజనీరే అవతల వైపు ఉండేది, మన ఈయనే. మనం ఎన్నికలలో ఉన్నాం. ఎన్నికలు రేపనంగా అంటే ముఖ్యమంత్రి గారికి అధికారం ఉండడం అందరికీ కూడా తెలుసు. డీజీపీని కానీ సిఎస్ని కానీ ఇంటికి పిలవడానికి వీల్లేదు. ఇది చూసి తెల్లవారి ఎన్నికలు అయిపోయినాయి కదా డీజీపీ అంటూ ఆడిపోతేనే సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్. మనకు ఉంటుంది అప్పుడు అధికారం, ఎన్నికల కమిషన్ ఉంటుంది. ఆ టైంలో చూసి వాడు ఇక్కడికి వచ్చాడు. ఎవడు కొట్టాలని బయటికి ఇప్పుడు చేసుకున్న పుస్తకం కట్టే వదలం మొగడికి నువ్వు కూడా కట్టాలి. ఇవాళ లేదు, తెలంగాణ పోలీసులు తల్లి ధర్మేశ్వరు కేంద్రం రిజర్వ్ పోలీసు నాడు పెట్టింది కేసీఆర్ పేరు. మన చేతులు చెల్లిపోయింది సాగర్. ఎట్లా పోయింది అని చూస్తే మీ దగ్గర సంతకం పెట్టింది.
మొన్న ఈఎన్సీ ప్రకటించింది. అవును మేము అప్పచెప్పినాం, ఈఎన్సీ చెప్పిండు. ఈఎన్సీ చెప్పి బయటికి రాగానే హరీష్ రావు గారు మాట్లాడారు, అరే కేఆర్ఎంపీకి ఎట్లా అప్పచెప్తున్నారు మన ప్రాజెక్టులు, మన హక్కులు పోతాయి, మనం దెబ్బతింటాం కదా అని చెప్పి మాట్లాడగానే చదువుకుంటూ తెల్లాలి ఇంకో సెక్రటరీతోని మేము అప్పచెప్పలేదు అది కరెక్ట్ కాదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేశాడు లేదు మంత్రి, ఈ జిల్లా మంత్రి, ఈ జిల్లానే కాదు ఎడమ కారణం మీద బ్రతుకుతున్న రైతాంగం ఎవరు ఉన్నారో ఆ రైతాంగమే భిక్ష పెడితే 5 సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అయిన మంత్రి ఆయన కూడా సోయి లేదు. నాకు రాజకీయ భిక్ష పెట్టింది నా రైతులు, నా ఎడమకాల రైతులు అన్న సోయి కూడా లేదు. ఈరోజు నల్లగొండ ఉంటాడు, వీడికి తోగదలోనూ మొదలెవరు ఏం పడ్డది వాగుడే తప్ప కనీసం ఈ జిల్లాలో పోతున్నాయి నీళ్లు ఇప్పుడైనా మాట్లాడతలేడు. ఓ ఉత్తుదానికి ఎగిరెగిరి పడతాడు. భాస్కరరావు గారు చెప్పినట్టు నేను పవర్ ప్లాంట్ ఆపేస్తాం నేను ఆగాలని చెప్పిండు. ఒకటి ఆపాలి ఇప్పుడు పవర్ ప్లాంట్ చూస్తాను గవర్నమెంట్ ఆపు పవర్ ప్లాంట్. చెప్పు దెబ్బలు నువ్వు కొట్టుడు కాదు, మిర్యాల కూడా రైతాంగమే రెడీగా ఉన్నారు. నువ్వు ఈ వైపు వస్తే చెప్పు దెబ్బలు కొట్టడానికి 8 లక్షల చెప్పు దెబ్బలు కొడతావు. మాట్లాడేటప్పుడు ఈ బల్బు మాటలు బంద్ చేయాలి. అధికార మంత్రి తలకెక్కి తాగినంతో పాటు అధికార మంత్రి కూడా తలకెక్కింది. దాంతో వస్తుంది ఈ మాట. రేపు సాయంత్రంలోగా ఏడాదిగా కేసీఆర్ ఉన్నాడు ఎట్లా ఉండడు నాగార్జున సాగర్ ఆ లెక్కలో తెలంగాణ పోలీసులు పెట్టి మన కంట్రోల్ తేకపోతే మీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా వెంటనే ముఖ్యమంత్రి మంత్రివర్గమే రండా మీకు దమ్ముంటే రేపు సాయంత్రం తీసుకెళ్ళండి. మళ్ళీ ఎప్పుడు తెలంగాణ చేతులు లేదంటే మొదలైతుంది యుద్ధం. ఒక కేసీఆర్ దిక్కు తెలంగాణకి ఎప్పుడైనా మళ్ళీ వస్తాడు, తప్పకుండా బయటకు వస్తాడు. నాగార్జున సాగర్ నీళ్ళ కొరకే వస్తాడు, కృష్ణా నీళ్ళ జలాల కొరకే వస్తాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు ముందు పుచ్చుకోకుండా చూసే బాధ్యత కేసీఆర్. కొట్లాడి తెచ్చేవాడు కేసీఆర్ కాబట్టి ఆ బాధ ఏదో తెలిసిన నాయకుడు ఆయన ఒక్కడే కాబట్టి తెలంగాణను ప్రేమించి ఇష్టపడి ఇక్కడ తెచ్చినవాడు కాబట్టి ఆయన బాధ అవుతుంది. వాళ్ళు పదవి పోయిందన్న బాధ ఎప్పుడు ఉండదు. కేసీఆర్కి పదవులన్నీ కూడా ఖాళీ కొడుతూ సమానం. ఎన్నిసార్లు రాజీనామాలు ఈ దేశంలో అత్యంత ఎక్కువ రాజీనామాలు చేసిన నాయకుడు కేసీఆర్. అవన్నీ లెక్క కాదు. కానీ వాళ్ళ బాధ కలుగుతున్నది కేవలం పాయ చూస్తుండగానే కళ్ళ ముందు వెళ్ళిపోతున్నది మన చేతి నుంచి కృష్ణమ్మ. ఏం కావాలని మన నల్గొండ, ఏం కావాలి ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్ రంగారెడ్డి ప్రజల పరిస్థితి ఏంది, హైదరాబాద్ మనుషుల పరిస్థితి. మామూలు విషయం కాదు. ఇవాళ మన తెలంగాణ సాగు బతుకు సమస్య, తెలంగాణ జీవన వల్ల సమస్య పూర్వం కృష్ణ వాళ్ళు చేసిన పని దాంట్లో లేదు. ఆ సోయి లేదు వీళ్ళకు. తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ ప్రజల హక్కుల సోయి లేదు, తెలంగాణ నీళ్ళ హక్కుల సోయి లేదు. లంక మీద పోటీ పడుతున్నారు. వీటితో అంటున్నాడు, వాళ్ళతో ఆడుతున్నాడు. లంక మీద ఒకరిద్దరు కూడా ఒకటి అవుతున్నాడు. ఒకడు పడుకోనిందేమో ఇంకో లేచి అవుతున్నాడు. ఎవరు మాట్లాడినా మాట్లాడతాడు. ఏమే లంక మీద నేర్చుకొని వచ్చినాం, లంక మీద ఉంటాయి మీకు. ఏముంటే కేసీఆర్ వచ్చిందని తెలంగాణలో అప్పులే ఉంది. చెప్పిన మన కరెంట్ గురించి మాట్లాడేది ఒకరు మాట్లాడే చెప్పినాం, ఒక్కవరే పడ్డారు. ఆడేది నాకు దాచి పెట్టించిపోతే ఆ మూటలన్నీ నింపి నేను దాచి చేసి ఇంకా అప్పు తెచ్చినట్టు మాట్లాడేది. చెప్పినాం ఈ ముఖానికి నువ్వు ఇచ్చే 4 గంటల కరెంట్ కానాడు 24,000 కోట్లు అప్పు చేసిపోయినావు. ఇవాళ నేను తెచ్చిన అప్పుతో ఆస్తులు నిర్మాణం చేసినా 24 గంటల కరెంట్ ఇచ్చామనే మాట స్పష్టంగా చెప్పినాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు? 20 గంటలు రండాని 24 గంటలు ఇచ్చిన కరెంట్ కాదని నువ్వేందో ఇస్తా పీక్దాం వచ్చి ఇప్పుడు 16 గంటలు చేసినావు. రండదనం మీదా మాదా? ఎవరిది రండదనం?
24 గంటలు కరెంట్ ఇచ్చినోడుగా పీకలేక 16 గంటలు చేసినోడుగా ఉత్తరే పూర్వముఖ మాటలు మాట్లాడి పొల్లు మాటలు మాట్లాడి కేసీఆర్ మీద ఎదురుదాడి చేసి తప్పించుకుంటాను అనుకుంటున్నారు. మీరు తప్పించుకోలేదు. కృష్ణా జలాల రైతుల నుంచి తప్పించుకోవడం మీ తరంగానిగా పోయి కేంద్రం కాలు పట్టుకుంటారా, ఇంకేం చేస్తారో మళ్ళీ నాగార్జున సాగర్కి రేవాలి. ఎప్పుడో తెలంగాణ రైతుల చేతులు బిడ్డ ఒక్కసారి వరుసగా 4 పంటలు నీళ్ళు ఇచ్చిన మీ ముఖాలకు వరుసగా 18 పంటలు నీళ్ళు ఇచ్చేడు కేసీఆర్ వచ్చిన తర్వాత నాగార్జున సాగర్ రైతాంగానికి. మీ ముఖాలకు మీరు ఉన్నాడు, మీ బాస్ చంద్రబాబు ఉన్నాడు. వరుసగా 7 సంవత్సరాలు వచ్చే నీళ్ళు వచ్చినట్టు ఆంధ్ర తీసుకుపోయి డేటా తీసుకపోతే లక్షల రూపాయలు పెట్టి బావు నవ్వుకున్నారు ఈ రైతులు. ఇవాళ బావులని పోయినాయి, మళ్ళీ పొలాలు అయినాయి. కనబడలేదు ఇవాళ ఇప్పుడు ఆ మట్టి గుంటలు. కోలా నుంచి హాజరు పాదయాత్ర చేసినాడు. అది చూస్తున్నాను అడిగాడు కేసీఆర్ గారు, ఏంది ఇక్కడ శుద్ధ దొరుకుతుందా, ఏంటి గుట్టలన్నీ శుద్ధ కొరకు దొరికింది రాని. శుద్ధ కొరకు కాదన్నా నీళ్ళ కొరకు. ఎడమకాల నీళ్లు రాక రైతంగా మన బావు దొరకవలసిన దృష్టికి వచ్చిండ్రు. ప్రొక్లైన్లు జేసీబీలు పెట్టి 2 రోజులు 3 రోజులలో రాత్రి పగలు పనిచేసి బావు దొరుకునే దుస్థితి వచ్చింది అన్నాడు. మళ్ళీ గదే రోజులు వస్తాయి, గుర్తు చేసుకోవాలి. మొత్తం ఎడమకాల రైతాంగానికి అందరికి కూడా మళ్ళీ అదే దుస్థితి వస్తుంది. మనం కనుక ఊరికే కూర్చుంటే ఏమోలే మనకేమైందని అనుకుంటే మళ్ళీ అవే రోజులు వస్తాయి. 10 లక్షల కమ్మిన భూమి 2 లక్షలకు అమ్ముకోవాల్సిన దుస్థితికి వచ్చి మనం అడమం మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఆ రోజు ఏదో రాజకీయాలు మాట్లాడలే కావు. ఇవాళ కావాలంటే పోయి చూసినామని చెప్పండి. ఈ ఎమ్మెల్యే మిర్యాలగూడ ఎమ్మెల్యే కూడా సోయటకపోవచ్చు, తెలవకపోవచ్చు. ఒక్కసారి పోయి చూసినామండి, నాగార్జున సార్ కట్టానికి అడుగు కూడా పెట్టనిస్తలేదు. ఇవాళ అడుగు పెట్టనిస్తలేదు ఎవరిని. సిఆర్ఎఫ్ కంట్రోల్లో పెట్టుకుంది సిఆర్పిఎఫ్. గాలాంగే సోయలేదు వెంకరెడ్డికి, ఉత్తమ్ రెడ్డికి. అవి ఆ రెడ్డి మీద అన్ని అప్పులే ఉన్నాయి కదా, నేనేం చేయాలంటే నేను ఏదో ఉందని నేను తొంగపోదామని వస్తే మా కేసీఆర్ అంటాడు అన్ని మంచి పెట్టిపోయి ఒక్క రూపాయలు పీల్చలేదు. ఇప్పుడు ఎట్ట తినాలని నేను అంటున్నాడు. గాపల్లే ఉండరు, తినే పోటీలో ఉండరు, ఒకరికి ఓడు తేజది బడ్జెట్తోనే లేదు వీళ్ళ పంచాయతీలన్నీ. ఈ దొంగల చేతికి ప్రజల పొరపాటు అపోహల వల్ల, అతి నమ్మకాల వల్ల పోయింది రాష్ట్రం. నిజంగా మాకేం పదవితో మనం సుఖపడ్డది లేదు. అసలు ఒక మాట చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కడుపులు మార్చుకుంటాం, ప్రజల కడుపులు నింపినాం. మనము ప్రజల కడుపులే చూసాం తప్ప మన కడుపులకు ఎప్పుడు కూడా చూసుకోలేదు. మన త్యాగాల మీదనే తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగింది. ఒక ఊరికి ఎన్ని రోడ్లు వచ్చినాయి, కానీ ఏ కార్యకర్త జేబులో 10 రూపాయలు రాలేదు. కానీ ఇవాళ మొదలైతుంది. ఆ పని కాకముందే ముందు అడ్వాన్స్ పేమెంట్ మొదలైతుంది. అప్పుడే బిల్లులను భయపెట్టిస్తున్నారు. బిల్లులను భయపెట్టిస్తున్నారు, అప్పుడే కాంట్రాక్టర్లు భయపెట్టిస్తున్నారు. ఇది వీళ్ళ పట్టు. ప్రజల మీద సోయి లేదు, రాష్ట్రం మీద సోయి లేదు. అభివృద్ధి అంటే అసలు తెలియదు. పోలీసులు అడ్డపెట్టుకుని రాజ్యం చేద్దాం అనుకుంటున్నారు. నేను ఒక్కనాడు మాట్లాడలేదు. నేను 10 ఏళ్లలో జిల్లా ఎస్పీతో ఇది చేసినంతో ఇవాళ మీరు కేసు పెట్టమని చెప్పలే, ఉంటే కేసు తీసేయమని చెప్పారు. రోజు పోలీసులు ఎడబెట్టుకొని తిరుగుతుంది. అడిగితే జడ్పీ చైర్మన్ తీసుకుపోయి జైల్లో పెట్టి వీడు రాదనుకుంటాడు. నిజామాబాద్ పీకలేకపోయింది. గంట మాట చేస్తేనే తల్లి తలవేశారు తెలంగాణ ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు. మీరెంత ఏది అడిగినా కేసీఆర్ చేపట్టి వస్తలేదు, కరెంట్ వస్తలేదు కేసీఆర్ చేపట్టి వస్తలేదు, ఊళ్ళో మనుషులు వస్తలేమంటే కేసీఆర్ చేపట్టి వస్తలే, కాలువనీళ్ళు వస్తలేమంటే కేసీఆర్ చేపట్టి వస్తలే.
కేసీఆర్ చెప్పండి వస్తలేమంటే నీకు చేత కాదు, నీకు దండం కేసీఆర్ చేతికి 1 నిమిషాలు తెస్తాడు. మళ్ళీ 24 గంటల కరెంట్ 1 రోజులు ఇస్తాడు కేసీఆర్ చేతికి. మళ్ళీ పక్కన జరిగి అప్పచెప్పలేదు. మీకు ఇచ్చిపోయినాడు ఏముందో అది ఉండాలి కదా కనీసం. కొత్తది ఇవ్వడం మీతో కాదు, మీరు ఇచ్చిపోయినా నిలబెట్టాలి కదా. మీరు వస్తుందా కరెంట్ అలా వచ్చినట్టు? కనీసం పెన్షన్ ఇవాళ నిన్న వాళ్ళు వచ్చిన పెన్షన్ డిసెంబర్ పెన్షన్ జనవరి 15 నాటికి ఇవ్వాలి. 15 నుంచి 20 మధ్యలో ఇచ్చినాం మనం. నిన్న ఇవ్వాలి ఇచ్చింది. ఎందుకంటే అసెంబ్లీలో పోతున్నాం, అవతల బీఆర్ఎస్ రెడీ ఉంది, మీద పడితే అడుగుతుందని చెప్పి నిన్న మొన్న ఇచ్చింది. అది కూడా ఇంకా అన్ని జిల్లాలు ఇవ్వలే. ఈ రైతు బంధు దాంతో పెద్ద విద్య. ఒక ఆయన ఎకరంలోకి వచ్చిందంటుండు, ఒక ఆయన అరెకరానికి వచ్చిందంటుండు, ఒక ఆయన 2 ఎకరాలకు వచ్చిందంటుండు. మాయ ఇస్తున్నారు తప్పించుకోవడానికి, మనం గందరగోళం చేయడానికి. 6 ఎకరానికి ఒక్కొక్కరికి ఇస్తారు, 5 ఎకరాలకు 7 ఎకరాలకు అందరికి ఇచ్చేసామని చెప్తారు. కానీ ఈ డ్రామాలు సాగవు. మనం ఏం చేయాలి? టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఇప్పుడు మన బాధ్యత ఏది? ఏం ఆనందం లేదు. దాంట్లో పోలీస్ స్టేషన్ మీద పని లేదు, మన మీద పని లేదు. కూర్చున్న కారణే పెట్టుండేమాట. మీ పక్కన ఉన్నోడు కూడా మీకు ఎరికే, నన్ను ఓటేసిన కూడా మీకు ఎరికే. ఒక మాట అంటే పై ఏమైనా 15 ఏమాయి 15 9 తారీఖు ఇస్తేనే కదా 15 ఓట్లు పోయిన పీడము 10 ఇస్తే బాగుంది కదా. మాకు వచ్చిన 10 మాకు 14 మంది మీకైనా 15 ఇచ్చిందా? మేము మాకు కేసీఆర్ ఇస్తే 10 చాలనుకున్నాం. మరి మీ 15 ఆశపడిపోతే వచ్చిందా? తాత 4 కేసీఆర్ ఇచ్చే 2 అయితే నిలబడ్డాయి. వాకాడి పోతే 4 వస్తుంది పోతే కదా, మరి వచ్చిందా 4. పాపం మా అబ్బాయి 2.5 పడ్డట్టే లెక్కలేసుకోరు. మొత్తం ఏమై కొనాలి కూడా లెక్కలేసుకోరు. 1 నెలలో 2.5 ఇస్తే యాడ్ చేసి పెట్టాలి. అడగాలి కాదు ఏమో ఎంత వచ్చినారు 2.5. పాపం అంత ఉచిత బస్సు ఊరిస్తున్నాడు. ఎంతమంది పోతారు రోజు? ఊరంతా బస్సులు ఉందా? ఊరంతా విజయవాడ వస్తారా దామర్శీల నుంచి? 5-10 మంది. దానికి ఇప్పుడు కొమ్మలిగా పోగొట్టినట్టు మొత్తం బస్సులు బంద్ చేసింది. వీళ్ళు ఉచితంగా తిరుగుతారు, డీజిల్ గ్యాస్ అవుతుంది, ఇబ్బంది అవుతుందని చెప్పి బస్సులే బంద్ చేసింది. నిజంగా 12 కోరాలనుకున్నానికి బస్సు ఎక్కడ వస్తలేదు, వాళ్ళు ముట్టుకుంటారు. ఏదో గురించి ఏదో మాయ చేసి చంద్రబాబు నాయుడు పద్ధతిలో చేద్దాం అనుకుంటాడు. మాయ వారి శిష్యులే కదా వీళ్ళు. ఇప్పుడు ఆయన జెండా పెట్టుకొని తిరుగుతుండిన. ఇంకొక ఆయన అయితే పోయి ఏకంగా ఆయన మా కాంగ్రెస్ వాళ్ళు పనిచేయలేదు కానీ మీకు తెలుగుదేశం పనిచేస్తే గెలిచామని చెప్పాడు మంత్రి. ఆయన మంత్రి స్వామిభక్తి ప్రదర్శించుకుంటారు వీళ్ళంతా పోయి చంద్రబాబు గారు. ఈ చంద్రబాబు పూడి నాగేటోళ్ళు తెలంగాణకు ముఖ్యమంత్రులు అయితే ఏమైతుంది మన పరిస్థితి? ఒక గిట్టే ఉంటుంది. మన హక్కులు తీసుకుపోయి, మన జుట్టు తీసుకుపోయి మన చేతికి ఇచ్చే పని ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా వాళ్ళ జీతగాను ఆడ పనిచేసి వచ్చినాం. సొంతంగా రాజ్యం చేసినప్పుడు ఎవరు లేడు, ఇలా సొంత ఆలోచనతో పనిచేసినప్పుడు ఎవరు లేడు. రియల్ ఎస్టేట్ దండాలు వేసుకున్నారు అంతే మంత్రులేదు. అందుకే ఈ దుస్థితి వచ్చింది. అందుకే అందరం కూడా ఇంకేందో ఓడిపోయిన మాట బంద్ చేయండి. ఎట్లా పోవాలో యుద్ధంలో ఆ పని మొదలుపెట్టే ఆలోచన చేయండి. వస్తున్నాడు కేసీఆర్ తొందరలోనే తెలంగాణ హక్కులు కాపాడడానికి, కృష్ణానదిని కాపాడుకోవడానికి కేసీఆర్ మొదలుపెట్టిన యుద్ధంలో అందరం మళ్ళీ బెబ్బుల్లాగా పులిలాగా గర్జించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రత్యేకించి ఎడమకాల రైతాంగం మనందరిపైన బాధ్యత ఎక్కువ ఉంది. ఇది మన బతుకుదేరు సమస్య కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో ఇవాళ ఈ విషయం మీద చర్చ పెట్టాలి. దీని కొరకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే పిలుపును అందుకొని ఏ కార్యక్రమం ఇచ్చినా కేసీఆర్ గారు దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి మీరందరూ కూడా సంసిద్ధులు కావాలని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై